షిరిడి సాయిబాబాపై విద్వేష వీడియోలు తొలగింపుపై నిర్ణయం తీసుకోండి. కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. సాయిబాబాను జిహాదీ రేపిస్టు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారు. వాటిని తొలగించేలా చూడండి. ఇప్పటికే యూట్యూబ్ సంస్థకు విన్నవించాం, అయినా ఆ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. న్యాయస్థానానికి తెలిపినటువంటి షిరిడి ట్రస్ట్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఈరోజు షిరిడి సాయిబాబా సంబంధించి దాదాపు ఈ దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే కొన్ని వేల గుడులు సాయిబాబాకు ఉన్నాయి. సాయిబాబాను నమ్ముతారు కూడా. సో అలాంటి పరిస్థితి ఉంది. సరే, అది నమ్మకం, ఎవరి నమ్మకం వారితోటి చేసుకున్నారు. ఆ నమ్మకాలు మనం గౌరవించాలి. సో ఇప్పుడు ఆ నమ్మకాలు గౌరవించకుండా ఈరోజు కొంతమంది హిందూ మత ఉన్మాదంతో ఉన్నటువంటి కొంతమంది ఈరోజు ఏమవుతుందంటే హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందూ అంటేనే ఒక దాన్ని ఏంటంటే ఒక ఉన్మాదం అనే విధంగా కొంతమంది వ్యక్తులు తయారయ్యారు. వాళ్ళు తయారు చేసింది ఎవరా అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి సంస్థ. ఈ ఆర్ఎస్ఎస్ ఏతుందో ఈ దేశంలో విద్వేషపూరితమైనటువంటి మత కల్లోలను రెచ్చగొట్టి ఈరోజు హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్స్ అందరినీ కూడా డివైడ్ చేసేసి ఈరోజు రాజకీయ పబ్బం గడపాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏమనుకుంటారు, ఆర్ఎస్ఎస్ నేరుగా చేయలేదు కదా, ఆర్ఎస్ఎస్ నేరుగా ఆరోపణ చేయలేదు కదా అనేటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటి అంటే విద్వేషం. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటి అంటే ఈ జనాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ఒక దాంతో ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అంటేనే అశాంతి, ఆర్ఎస్ఎస్ అంటేనే విద్వేషం, ఆర్ఎస్ఎస్ అంటేనే ఈరోజు ఒక రాడికలిజం. అలాంటి ఆర్ఎస్ఎస్ సంస్థ గైడెన్స్లో ఆ సంస్థను ఆదర్శంగా తీసుకొని ఈరోజు కొంతమంది హిందువులో ఉన్నటువంటి దాదాపు సాయిబాబాని ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30 కోట్ల మంది ఆరాధిస్తూ ఉంటారు. ఈరోజు ఆ 30 కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బకొట్టే విధంగా, ఆ భక్తులకు సంబంధించినటువంటి మత విశ్వాసాలు కావచ్చు, ఆ విశ్వాసాలు ఏవైతున్నాయో వాటిల్లో అశాంతి రెచ్చగొట్టే విధంగా కొంతమంది వీడియోలు చేసి ప్రసారం చేస్తూ ఉన్నారు. ఈరోజు షిరిడి సాయిబాబా ఒక ఉన్మాది, ఒక టెర్రరిస్టు, ఒక రేపిస్టు అనుకుంటూ అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో అలాంటి వీడియోలు చాలామంది మన తెలుగు యూట్యూబర్స్ చేసిన సందర్భం చూసినారు. తెలుగుకు సంబంధించిన కొంతమంది చేసిరు. వారిపైన షిరిడి సంస్థానంలో పెద్ద ఎత్తున కేసులైనాయి. ఖచ్చితంగా దానిపైన ఇంకా కూడా క్రిమినల్ సంబంధించినటువంటి సూట్లు కూడా వాళ్ళపైన కోర్టు కూడా రేపు మాపో ఆర్డర్ జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, కనబడుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో షిరిడి సంస్థానికి సంబంధించినటువంటి వాళ్ళు కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలి దీనిపైన చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలు తొలగించే విధంగా, ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. వాళ్ళు ఇక్కడ కూడా విద్వేషాలు రెచ్చగొట్టాలి తప్ప ఇంకా ఏమీ లేనటువంటి పరిస్థితిలో కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. ఒకసారి షిరిడి సాయిబాబాపై ప్రజల్లో విద్వేషం కలిగించే విధంగా, ఆ ఆధ్యాత్మిక గురువును అవమానించే విధంగా యూట్యూబ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై చక్కర్లు కొడుతున్న వీడియోలు, అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ తొలగించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా ఆన్లైన్లో వీడియోలు, పోస్టులు పెట్టారని వాటిని తొలగించాలంటూ హైకోర్టులోని షిరిడిలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పిటిషన్ వేసింది. ఆ వీడియోలు, పోస్టులో సాయిబాబా అసలు పేరు చాంద్మియా అంటూ, ఆయన్ను జిహాదీ, బ్రిటిషర్ల గూఢాచారి, హంతకుడు, రేపిస్టు, దోపిడీదారు, మత మార్పులు చేసే వ్యక్తి అంటూ అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నట్టు ట్రస్ట్ తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇదంతా సమాజంలో అశాంతిని, మతపరమైనటువంటి విద్వేషాన్ని రాజేసేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నటువంటి దుష్ప్రచారం అని పిటిషన్లో ట్రస్ట్ పేర్కొంది. తాము ఇప్పటికే విషయాన్ని యూట్యూబ్ దృష్టికి తీసుకెళ్లామని, అయినా షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా ప్రసారం అవుతున్నటువంటి వీడియోలపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ట్రస్ట్ ఆరోపించింది. ఈ పిటిషన్ను న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ విచారించారు. సాయిబాబాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కంటెంట్ తొలగింపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్రానికి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారంటూ చూస్తాం. సో మరి కేంద్రం తీసుకుంటుందా అంటే నాకు డౌట్. తీసుకుంటే మాత్రం 100% దీనికి బీజేపీ ఆర్ఎస్ సపోర్ట్ లేదు, ఈ యొక్క వర్షన్కి బీజేపీ ఆర్ఎస్ సపోర్ట్ లేదని అనుకోవచ్చు. కానీ ఇక్కడ పద్ధతి ప్రకారం చాలా మీరు గమనించండి, పద్ధతి ప్రకారం సాయిబాబా పైన ఒక దాడి జరుగుతూ ఉంది. సో ఈ దాడిని ఆర్ఎస్ఎస్ బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆర్ఎస్ఎస్ బీజేపీ కనుక షిరిడి సాయిబాబాకు సంబంధించినటువంటి విషయంలో కనుక సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఒక బహిరంగమైనటువంటి ప్రకటన చేయాలి. ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే షిరిడి సాయిబాబాకు అగెనెస్ట్గా వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు. వాళ్ళు అసలు హిందువులే కాదు, వాళ్ళు హిందూ ద్రోహులు, హిందూ ఉన్మాదులు, లేకపోతే హిందుత్వాన్ని వాడుకొని డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఒక ప్రకటన ఆర్ఎస్ఎస్ బీజేపీ విడుదల చేయాలి. అలా చేయని పక్షంలో 100%
వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది, వారిపైనే నింద మోపాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ అండ మాకుంది కదా అని కొంతమంది రెచ్చిపోతా ఉన్నారు. కొంతమంది సాయిబాబా పైన లేకపోతే ఇక రకరకాల వాటిపైన ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించిన విషయంలోనే ఈరోజు ఆర్ఎస్ఎస్ దీనికి వెనకాల ఉంది అనేటువంటి నరేటివ్ బిల్డ్ అవుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ఉంది అని చెప్పి బలంగా పోతున్న క్రమంలో మోహన్ భగవత్ ఎంటర్ అయ్యి చెప్తాడు షిరిడి సాయిబాబా అది ఇది అని చెప్పి చెప్పినప్పుడు కూడా వినరు. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ సాయిబాబా గురించి ఎంత అద్భుతంగా చెప్పినప్పటికీ అది ఇక్కడికి వచ్చి ఏపీ తెలంగాణ హైదరాబాద్కి వచ్చి చెప్పినప్పటికీ కూడా వినకుండా వీళ్ళు విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ఏ బయటకేమో ఒకలా చెప్తుంది, లోపల ఇంకోలా చేస్తుంటుంది. ఇప్పుడు సిజేపీ పోరాటం 26 రోజులు 27 రోజులు జరిగింది. ఆ జరిగినన్ని రోజులు అమ్మాయిల పైన రకరకాల లాఠీ చార్జులు, అనేక రకాలుగా అవమానాలు, అన్ని రకాలు జరిగినాయి కదా. అప్పుడు ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు, మొత్తం పోరాటం అయిపోయింది. జంజీ యువత అంతా కూడా మోడీని మొత్తం పాతాళం దొక్కిన తర్వాత ఇమీడియట్గా డ్యామేజ్ కంట్రోల్ చేయాలి కాబట్టి మళ్ళీ మోహన్ భగవత్ ఎంటర్ అయ్యి జంజీ చేసింది కరెక్టే, వాళ్ళ మాటలు వినాల్సిందే అనుకుంటే మళ్ళీ శాంతించేటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. ఇది అందరూ గమనించాలి.